హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. భూవర్లోక గమనం మాట్లాడుకుంటున్నాము. భూవర్లోక గమనంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒకవేళ ఆ ట్రావెల్ చెయ్యాలి, భూమి దాటి ఇంకొక లోకానికి ట్రావెల్ చెయ్యాలి అనుకుంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నవి. మీకు ఇలాగే ఎక్స్పీరియన్స్ అవ్వాలని గ్యారంటీ లేదు. మీకు రకంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. బట్ రూల్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ రూల్స్ మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా టైం దొరికింది అనుకోండి, 10 నిమిషాలు టైం దొరికింది, ఎక్కడికైనా బస్లో ట్రావెల్ చేస్తున్నారు, ప్లీజ్ ట్రై దిస్ టెక్నిక్. కొంచెం మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో అందులో ఫస్ట్ కొన్ని భూవర్లోక గమనానికి సంబంధించిన రూల్స్ చెప్తాను. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వేరే ప్లేన్ ఆఫ్ ట్రావెల్, మన మైండ్ని దాటి ఇంకొక ప్లేన్లోకి వెళ్ళాలి అంటే ముందు ఆ ప్లేన్లో ఉండే రూల్స్ తెలుసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ నుంచి మార్స్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ మార్స్ ఎలా ఉంటుంది అన్నది, మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుందేమో, లేకపోతే అక్కడ ఫుడ్ దొరకదేమో అని ఎలా అయితే ప్రిపేర్డ్గా వెళ్తామో, అలాగే మన శరీరము నుంచి బయటకి వచ్చి మనం ఇంకో ట్రావెల్ చేస్తున్నాము అంటే ఆ ట్రావెల్కి తగ్గ కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి విజన్ రూల్స్ అంటారు. విజన్ రూల్స్ అంటే ఏంటంటే, ఒకవేళ మనము ఈ శరీరంలో ఉంటే మనకి 220 డిగ్రీస్ వ్యూయే ఉంటుంది. ఓకే, ఇది నాకు రైట్, ఇది లెఫ్ట్, ఇది పైన, ఇది కింద అని నాకు ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అటు వెళితే నాకు ఇటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్, ఇటు సైడ్ లెఫ్ట్ అని మారుతుంది. అలాగే ఈ 220 డిగ్రీస్ విజన్ భూమి మీద మనుషులకి పనిచేస్తుంది. అదే మనం ఈ భువర్లోక గమనానికి గనక మనం ట్రావెల్ అయితే అక్కడ 360 మల్టిపుల్స్ ఉంటాయి. అంటే నేను ప్రతి సీన్లోనూ 360 వ్యూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. సో అందుకని ఒకవేళ మన శరీరం నుంచి మనం సెపరేట్ అయ్యి గనక వెళ్ళడం, ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి రైట్, లెఫ్ట్, అప్, డౌన్ అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేను ఎటు వెళ్తున్నాను, ఎటున్నాను అనేది తెలియదు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే స్పెరికల్ వ్యూ అంటాం, ఆర్ స్పెరికల్ విజన్ అంటాం. ఈ స్పెరికల్ విజన్లో మనకి మొత్తం అంతా ఒక టైప్ ఆఫ్ సరౌండ్ సిస్టంలో ఉన్నట్టు సరౌండ్ విజన్లో ఉంటాం, మొత్తము కనిపిస్తూ ఉంటుంది. అండ్ అందులోనూ 360 మల్టిపుల్స్ అంటాం. అంటే ఇక్కడ నేను 360 డిగ్రీస్లో చూస్తే ఈ కొంచెం పక్కకు వెళ్ళగానే అక్కడి నుంచి 360 వ్యూలో కనిపిస్తుంది. అండ్ మనకి శరీరం ఉండదు కాబట్టి మనం ఇక్కడ అక్కడ రెండూ ఉంటాం. అందుకని అటు నుంచి నాకు కనిపిస్తూ ఉంటుంది 360 డిగ్రీస్, ఇటు నుంచి నాకు కనిపిస్తూ ఉంటుంది 360 డిగ్రీస్. సో ఫస్ట్ ఆ ట్రావెల్ మొదలై బాడీ నుంచి సపరేట్ అవ్వగానే ఈ విజన్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేను ఎక్కడ చూస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది అర్థం కాదు. అందుకని ఇది మైండ్లో పెట్టుకుంటే మళ్ళీ మనము శరీరానికో మన బాడీలోకి రావడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మనం అందులోకి వెళ్ళి వచ్చాక చాలా హెడేక్ లాగా అనిపిస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విజన్ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ 220 డిగ్రీస్ విజన్ దాటి 360 మల్టిపుల్స్ విజన్లోకి వెళ్తాం. 360 మల్టిపుల్ విజన్లోకి వెళ్ళినప్పుడు నాకు అప్ డౌన్ ఉండదు. నేను డౌన్లో ఉన్నా కూడా నేను అక్కడి నుంచి అప్ చూడొచ్చు, అప్లో ఉన్నా కూడా డౌన్ చూడొచ్చు, రైట్, లెఫ్ట్ అన్నీ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒకవేళ సడన్గా ఈ వీడియో చూసారనుకోండి, మీకు అర్థం కాదు, కాంప్రిహెండ్ చేసుకోలేరు. అందుకనే ఈ ప్రయాణము చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ ఉండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టగలను, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ దట్ అని మీకు అనిపిస్తేనే ప్రయత్నం చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి, మీకు సంబంధించిన వీడియో కాదు. ఓకే, ట్రయల్ చేయండి. ఆస్ట్రల్ బాడీ ట్రావెల్స్ మీద, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ మీద బోలెడంత కంటెంట్ ఇప్పుడు ఉంది. అండ్ దాన్ని చేస్తున్నారని, చెయ్యట్లేదు అని, అదంతా మనసు చేసే, మైండ్ చేసే ఒక ప్రొజెక్షన్ అని కూడా చాలామంది చెప్తారు. అయి ఉండొచ్చు కూడా, మైండే చేస్తుండొచ్చు కూడా, కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఎవరైనా ఇప్పుడు పెద్ద కొండెక్కి అక్కడ ఒక జెండా పాతాడు అనుకోండి, ఎందుకురా అక్కడ దాకా వెళ్ళి జెండా పెట్టడం ఎందుకురా అని అనిపించినా మనకి అదొక గొప్ప అచీవ్మెంట్. అలాగే మనకు కూడా ఈ మైండ్లో ఉండే ఆ కార్నర్ ఆఫ్ ప్రొజెక్షన్ని చూడాలి కదా. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీగా ఈ రూల్స్ తెలుసుకోండి. సో 220 డిగ్రీస్ విజన్, 360 మల్టిపుల్స్ విజన్ అనేది భువర్లోక గమనానికి చాలా ఇంపార్టెంట్ రూల్. దాంతోపాటు మీకు తెలియకుండానే కొన్ని ప్రొజెక్షన్ రూల్స్ వస్తాయి. అంటే మీకు ఉండే ఆలోచన పరిధి, వేరే వాళ్ళకు ఉండే ఆలోచనలు, నాకుండే ఆలోచనలు, వాళ్ళ వరకు ఉండే ఆలోచనలు, వీళ్ళ వరకు ఉండే ఆలోచనలు, అన్నిటికీ ఆలోచనలు ఒకటే. ఆ క్లౌడ్ అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉండే పిక్చర్సు
స్టోర్ అయి ఉంటాయి. ఎవరి దగ్గర ఉండే పిక్చర్స్, వీడియోస్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి క్లౌడ్లో. మనకి కావాల్సినవి ఎలా అయితే తీసుకుంటామో అలాగే మొత్తము ప్రపంచంలో ఉన్న వాళ్ళ అన్ని ఆలోచనలు స్టోర్ అయి ఉంటాయి. ఆ భువర్లోకంలో ప్రతి వ్యక్తి ఆలోచన, ప్రతి మనిషి యొక్క థాట్ ప్రాసెస్, ప్రతి జంతువుతో సహా అన్ని థాట్స్ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. సో దీన్నే ప్రొజెక్షన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్గా వాడుకోవాలి. నాకు నా ఇంట్లో ఒక ఇష్టమైన వాల్ క్లాక్ ఉందనుకోండి, ఆ క్లాక్ నాకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇంకెవరికైనా వాళ్ళ మైండ్లో క్లాక్ ఉంటే అది నేను భువర్లోక గమనం చేస్తున్నప్పుడు ఆ క్లాక్ నాకంత క్లియర్గా కనిపించకపోవచ్చు. బట్ ఎప్పుడైనా నాకు వాళ్ళ పొజిషన్లోకి, బికాజ్ నేను 360 డిగ్రీలో ఉంటా కాబట్టి వాళ్ళ పొజిషన్లోకి వెళితే నా వాచ్ నాకు క్లియర్గా కనిపించదు, బట్ వాళ్ళ వాచ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఈ పారాడాక్స్ అర్థం చేసుకోవాలి. నేను నా బెడ్రూమ్లో రోజు చూసే వాచ్ నాకు కనిపించట్లేదు ఏంటి అని అనిపిస్తుంది. బికాజ్ యు ఆర్ ఇన్ దేర్ ప్లేన్ అనమాట. సో అందుకని వాళ్ళ థాట్స్ నుంచి మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలామంది చెప్తారు మాతో ఇలాంటివి సాధనలు చేస్తున్నప్పుడు, ఎవరో ఇల్లు బాగా కనిపిస్తోందని, వాళ్ళు వెళ్ళే కారు, వాళ్ళు వెళ్ళే రోడ్డు నాకు క్లియర్గా తెలుస్తోందని, ఆ ఇల్లు నాకు క్లియర్గా తెలుస్తోందని చెప్తారు. నేను ఎప్పుడు అలాంటి ఇంటికి వెళ్ళలేదండి అంటారు. బికాస్ దట్ యు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దేర్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అందుకని మీకు అలా కనిపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బికాజ్ యు ఆర్ డూయింగ్ దిస్ ట్రావెల్, మీరు ఇలాంటివి ఎప్పుడైనా ప్రొజెక్ట్ చేసి మీ మైండ్ని పంపించగలిగితే మీకు ఇలాంటివి కనిపిస్తాయి. వేరే వాళ్ళు ఎవరో అక్కడ మీరు రైతుగా ఉన్నట్టు, లేకపోతే మీరేదో పూజారిగా ఉన్నట్టు, లేకపోతే మీరెవరో ఎప్పుడో ఒకప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉన్నట్టు, లేకపోతే మీరేదో యానిమల్గా ఉన్నట్టు, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో అందుకని ఒకసారి ఆ ప్రొజెక్షన్ రూల్లో అర్థం చేసుకోవాల్సింది, థాట్స్ ఆర్ ఆల్ క్లౌడ్స్. ఎన్నో రకాల ఆలోచనలన్నీ అలా తిరుగుతూ ఉంటాయి ఈ అట్మాస్ఫియర్లో. అది ప్లానెట్స్ కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, అన్నిట్లో ఉంటాయి. నేను అటు వెళ్ళినప్పుడు భయపడిపోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా ప్రొజెక్షన్ రూల్స్లో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కలెక్టివ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. కొన్ని కలెక్టివ్ వ్యూ పాయింట్స్ శరీరం ఒప్పుకోదు. ఓకే, కానీ అక్కడ కామన్, అక్కడ ఆ భువర్లోక గమనం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి చూస్తాం కాబట్టి మనకి వ్యూ పాయింట్ మొత్తం మారుతుంది. ఓకే, సో సపోజిట్లీ ఇక్కడ మీ వయసు 25, మీ నాన్నగారి వయసు 50 ఉందనుకుందాం. మీరు భువర్లోకానికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరిది ఈక్వల్ వయసు అయిపోతుంది. సో వ్యూ పాయింట్ మారిపోతుంది. సో ఇద్దరు 50-50 ఉన్నట్టుగా కనిపిస్తుంది, 55-56 ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగా వ్యూ పాయింట్ మారే ఛాన్స్ ఉంటుంది. మీరు సపోజ్ ఇక్కడ ఒక దేవుణ్ణి నమ్ముకుంటే మీరు అక్కడికి వెళ్ళాక ఇంకొక దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, వెరీ వెరీ కామన్. ఓకే, దాంతోపాటు బికాజ్ ఇట్ ఆర్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్, ఆ ఇమేజ్ మీరు పట్టుకుని వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ వెనక్కి ఎప్పుడైతే వస్తారో ఆ ఇమేజ్ పోదు మీ మైండ్లోంచి. ఏంటి ఆలోచన పోవట్లేదు నాకు అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది కామన్. ఓహో, ఆ వ్యూలో ఉన్నప్పుడు వదిలేయాలి అని మీరు వదిలిపెట్టాలి, లేకపోతే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఊరికే పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. దీంతోపాటు ఒక చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్కి క్రియేషన్ చేసే పవర్ ఉంటుంది, కాన్షియస్ మైండ్కి క్లారిటీ ఉండదు. మీరు ఈ రెండు దాటి సూపర్ కాన్షియస్లోకి వెళ్ళాలి. సబ్ కాన్షియస్ అంటే తయారు చేస్తూ ఉంటుంది మైండ్. మీకే తెలియని స్టోరీని, ఆర్ ఎప్పుడో చదివిన స్టోరీని, ఎవరో చెప్పిన స్టోరీని అన్నిటినీ కలగలిపి కొత్త స్టోరీ తయారు చేస్తుంది. ఇప్పుడు మనకి AI తయారు చేస్తున్నట్టు ఎప్పుడో ఉన్న డేటా అంతా తీసి ఒకటి కొత్త తయారు చేసి ఇస్తుంది మనకి. అలాగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఆస్ట్రల్ ట్రావెల్ ఆర్ భువర్లోక గమనము చేస్తున్నప్పుడు కొత్తగా మనకి సేమ్ మ్యాటర్ చూపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది సబ్ కాన్షియస్లోనే ఉన్నారు, ఇంకా సేమ్ మ్యాటర్ మళ్ళీ కనిపిస్తుంది అంటే మీరు ఇంకా సబ్ కాన్షియస్లో ఉన్నారు అన్నది అర్థం చేసుకోవాలి. దీన్ని దాటి సూపర్ కాన్షియస్కి వెళ్ళినప్పుడు మైండ్ అంతా ప్లేన్గా ఉండి యు ఆర్ ఎంటైర్ లైట్ లాగా మీరు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా చాలామంది రిపోర్ట్ చేసినది. నేను ఓన్లీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. ఇది మీకు జరగాల్సిన అవసరం లేదు. దీన్ని పట్టుకుని ఇదేదో నాన్ సైంటిఫిక్ మాయ మంత్రాలు ఏముండవు. సింపుల్ మీ మైండ్ చేసే పనే మీరు మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆస్ట్రల్ మ్యాటర్, ఆస్ట్రల్ డైమెన్షన్ అంటాం. భువర్లోక ప్రకృతి, భువర్లోక గమనము, ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి మీకు. ఈ ఆస్ట్రల్ ప్రకృతిలో
ఆర్ భువర్లోక ప్రకృతిలో 2 డైమెన్షన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది, ఏ ప్లేను ఎటు వెళుతున్నాము అన్నది. అండ్ అక్కడ ఉండే కంటెంట్ అక్కడ ఓన్లీ మనకి వెలుతురు రూపంలోను, వైబ్రేషన్ రూపంలోను, ఫ్రీక్వెన్సీల రూపంలోను, అనుభవం రూపంలోనే తెలుస్తాయి. సో అక్కడి నుంచి మీరు తీసుకొచ్చి మీరు పోనీ అక్కడికి వెళ్ళావు కదా పేపర్ తీసుకురా అంటే తీసుకురాలేము. ఓకే, అక్కడ మెటీరియల్ వేరుంటుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చేది మాత్రం కేవలము ఒక సిచ్యువేషన్ని దాటగలిగే కెపాసిటీ, ఒక సిచ్యువేషన్ని మీరు ఎదుర్కొనే మెంటాలిటీ అండ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ హ్యాపీనెస్ ఇవి వస్తాయి. ఇది కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఇంకా భువర్లోక గమనానికి బోలెడ్ రూల్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా మాట్లాడదాము. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే వినండి, లేదు ఇలాంటివన్నీ మేము నాన్ సైంటిఫిక్ అర్థం చేసుకోమనుకుంటే ప్లీజ్ స్కిప్ ద వీడియో, గో అహెడ్. ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవి చూడండి. ఇది మాత్రం ఓన్లీ కొంత ఆ ఇంట్రికసీ, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అరే నేను కూడా ఆస్ట్రల్ ప్లేన్ చేయాలి అని ఉంది నాకు అని అనుకునేవాళ్ళు సాధన చేయండి. ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దీనికి ఏ రిస్కులు లేవు, ఏ డేంజర్లు లేవు, ఏం లేదు. మీకు 10-15 నిమిషాలు టైం ఉంటే చేయండి. బలవంతం పెట్టుకోవద్దు, మైండ్ని అన్నిటికీ పిచ్చి చేసుకోవద్దు. నాకేదో వచ్చేసింది, నాకేదో అయిపోయింది అనే పిచ్చిలోకి వెళ్ళకండి. ఎంజాయ్ చేయండి. ఏదైనా ప్రాసెస్ని అతిగా ఏది చేయకూడదు. అన్నిటిని అతిగా స్వీట్ తిన్నా మీకు చేదైపోతుంది. అందుకని కొంచెం కొంచెంగా చేయండి. ఎక్స్పీరియన్స్ బాగుందా ఎంజాయ్ చేయండి, లేదు టూ మచ్ అయిపోతుంది తెలియట్లేదా వదిలేయండి. అంతేగాని ఒకటే ఆలోచించి అదేదో అయిపోతుంది పిచ్చిలోకి వెళ్ళొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకేదో తెలిసిపోయింది, నాకు వాడేదో తెలిసిపోయింది, నాకు ఫ్యూచర్ కనిపించేసింది, ఇలాంటివన్నీ మీకు అర్థము కాదు. దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఇంకో భువర్లోక గమనం వీడియోలో కలుస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ చేయండి, నాకు కింద కమెంట్లో పెట్టండి, కంటిన్యూ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.